నుంచి మాట్లాడకూడదండి. మీరు తక్షణ కాకినాడ జిల్లా తాళ్లరేవులో ఢిల్లీలో విద్యార్థులు యువకులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జ్ను ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరుద్యోగులు, విద్యార్థులు కూడా ఈ నీటిలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాలని, ఆ నీటి పరీక్షకి లీక్ అవడానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చేసినటువంటి ఆందోళనని ఢిల్లీ పోలీసులు చాలా ఘోరంగా, కర్కశంగా వాళ్ళ మీద దాడి చేసి అనిసేయడానికి ఒక అరెస్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, అలాగే నీటి పరీక్షలో జరిగినటువంటి అవినీతిని మీద చర్యలు తీసుకోవాలని, అలాగే నీటి పరీక్షలో జరిగిన పేపర్ లీక్ అయిన సందర్భంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేస్తూ ఉంటే ఉందని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అడుగుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఉగ్రవాదులని, దేశద్రోహులని, ఆ మేధావులకు కూడా ఇటువంటి ముద్ర వేసి విద్యార్థులని కూడా వీళ్ళ దేశద్రోహులని వీళ్ళు అంటున్నారంటే ఏ రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ఆ